Very warm good afternoon to one and all. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు చైర్మన్ శ్రీ జి పాండురంగారెడ్డి గారికి, అలాగే ఇవాళ ముఖ్య అతిథి శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారికి. సార్, థ్యాంక్ యూ ఫర్ అబ్లైజింగ్ అండ్ కమింగ్ సార్. వైస్ చైర్మన్ డాక్టర్ జిఎన్వి విభవరెడ్డి గారికి, మా గ్రూప్ డైరెక్టర్ గారు డాక్టర్ సంతోష్ కుమార్ పాత్ర గారికి, మా డీన్ అకాడమిక్స్ డాక్టర్ అచ్యుతరావు గారికి, ఇక్కడికి చేసినటువంటి మీడియా సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ, అతి ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ ద డే, మై బిలవెడ్ స్టూడెంట్స్, వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. We are hopeful that you will truly come out with shining colors. So how are you feeling today? Could you nervousness, kopam, bhayam, or a mix of all of those emotions? So I'm sure you must be going through a lot right now. This is your first day of college and it is expected that you feel a little nervous. So what is engineering? Indaka Group Director Santosh Patra sir cheppinattu, what do you think is engineering? Is it like the song written by Srivandan Sitaram Shastri where he says botany paata undi matani aata undi deniko botu cheppara? Or do you think it is Shekhar Kamala's Happy Days where you are going to meet your next tamanna here and probably have a happy ending? I'm sure that can also be a possibility, no guarantees, but it's a lot more than that. ఇండక్షన్ డే కండక్ట్ చేయడానికి ఇంత స్పెండ్ చేసి పేరెంట్స్ని ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి రమ్మని చెప్పి మిమ్మల్ని ఇలా మిట్ట మధ్యాహ్నం ఇక్కడ వెయిట్ చేయించడానికి ఒక రీజన్ ఉందండి. ఇండక్షన్ డే ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఈవెంట్ వేర్ యు ఆర్ ట్రయింగ్ టు గెట్ టు నో యువర్ ఫ్యాకల్టీ ఆర్ మీట్ యువర్ మేనేజ్మెంట్ ఆర్ హియర్ సమ్ ఎన్లైటనింగ్ వర్డ్స్. ఇండక్షన్ డే ఈజ్ ఈక్వివలెంట్ ప్రాబబ్లీ టు ఈ అక్షరాభ్యాస దట్ యు డూ వెన్ యు ఆర్ జస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు స్కూల్. స్కూల్లోకి వెళ్ళే ముందు తెలంగాణలో మనకు కామన్గా అలవాటు, అందరూ భాషను తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తారు, లేదా కొన్ని కమ్యూనిటీస్లో స్పెసిఫిక్గా ఉపనయనం చేస్తారు. ఎందుకు చేస్తారు? యూఆర్ ఇండక్టింగ్ దట్ స్టూడెంట్ ఇన్ టు ఎడ్యుకేషన్ వెన్ యూ డూ అక్షరాభ్యాసం. ఆర్ ఉపనయనం చేసినప్పుడు నయనం అంటే కళ్ళు, యు ఆర్ గివింగ్ దెమ్ న్యూ ఐస్ టు సీ ద వరల్డ్. యు ఆర్ నౌ బ్రింగింగ్ దెమ్ అండ్ లీడింగ్ దెమ్ ఆన్ అ న్యూ పాత్. This induction day is that ceremony for all you prospective engineers. So ఇక్కడ మీకు నిజంగానే జ్ఞానోదయమే జరుగుతుంది వాళ్ళ నుంచి. ఎందుకంటే all the dignitaries on the desk or the faculty from now on have already shared their experiences, will shed light on the path that you have to tread over the next 4 years, and also about the kind of goals that you students should have. దాంతో పాటు సైమల్టేనియస్గా వచ్చిన పేరెంట్స్కి కూడా కొన్ని విషయాలు నేను చెప్పాల్సి ఉంటాయి, ఎస్పెషలీ అబౌట్ హౌ పేరెంట్స్ షుడ్ బి సపోర్టివ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో హౌ పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ ద స్టూడెంట్ టు ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ అ బ్రిలియంట్ 4 years అండ్ అ బ్రిలియంట్ ఆఫ్టర్వర్డ్స్. So right now, immediately, Sir Patra sir had just given a small anecdotal story about marks and what I would say the difference between marks and excellence. You see, never run behind marks. I'm sure most of you sitting here have scored a 10 on 10 in your intermediate, in your SSC, or maybe any other mock test that have been conducted. But ask yourself this question, are we truly that talented? మనకి నిజంగా ఎప్పుడైనా సరే లైఫ్లో అండి, వీ హ్యావ్ టు ఆల్వేస్ రన్ బిహైండ్ ఎక్సలెన్స్. పికప్ యువర్ నీష్. నీకు నచ్చిన ఒక ఏరియాని పికప్ చేసుకొని ఆ ఏరియాలో మార్క్స్ కోసమో, లేదా రేపు వచ్చే ఉద్యోగం కోసమో, లేదా ఇంట్లో పేరెంట్స్ ఫీజు కట్టారు కాబట్టి చదువుతున్నాం అనే ధ్యాసతో కాకుండా మీకు నచ్చిన ఒక ఏరియాని బాగా పర్సూ చేయండి టు ద పాయింట్ వేర్ మార్క్స్ డోంట్ మీన్ ఎనీథింగ్. యూ రన్ బిహైండ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్సలెన్స్, things will come running towards you. You will not be waiting for 1,000 people. 1,000 people will come wait for your time. That is the kind of goals that you should have. Because most of the people, మీరు
ఆ ఎక్సలెన్స్ అనే ఒక టార్గెట్ని పెట్టుకొని దాని వెనకాల ప్రతిరోజు అనుక్షణం దాన్నే పర్సూ చేయాలి. గివ్ ద బెస్ట్, దట్ ఈస్ ఆల్ వీ కెన్ డూ. గీతలో కృష్ణుడు చెప్పినా, ఇంకే రిలీజన్లో ఏ దేవుడు చెప్పినా, ఎవరు చెప్పినా, మేము అడిగినా చేయగలిగేది ఏంటంటే గివ్ ద బెస్ట్ దట్ యూ కెన్ డూ. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 50%, గివ్ యువర్ బెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 80%, బట్ గివ్ దాట్. బికాస్ ద డే వెన్ యూ గివ్ దాట్ ఎఫర్ట్, నేను నా 100% నేను వాళ్ళు పెట్టాను ఈ పని మీద అనే సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిన రోజు, యూ విల్ నాట్ లుక్ అరౌండ్ అండ్ సే సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ, నాకు చెడు జరిగింది అనుకోరు. యూ విల్ అండర్స్టాండ్ వై థింగ్స్ డిడ్ంట్ హ్యాపెన్. And ultimately, trust me, I have seen this in my own personal life, and I'm sure most people sitting on the dais and off the dais with far more experience than me will agree with me that మీరు పెట్టిన ఎఫర్ట్కి మీరు అనుకున్న రూపంలో పే ఆఫ్ రాకపోవచ్చు, కానీ అంతకన్నా బెటర్ పే ఆఫ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఆల్వేస్, ఇందాక మన డీన్ సార్ కూడా చెప్పారు, సాధన ప్రతిరోజు. మీరు ఎప్పుడో ఎగ్జామ్ ముందు అర్ధరాత్రి 6 గంటలు చదివి పాస్ అవ్వడం కాదు. రోజుకు 1 అవర్ ఇవ్వండి, మిగతా టైం అంతా ఎంజాయ్ చేయండి. హాఫ్ అన్ అవర్, 1 అవర్ మీకు నచ్చిన ఏరియా మీద స్పెండ్ చేస్తూ 365 days చేస్తూ యు ఆర్ స్పెండింగ్ 365 hours. If you multiply that by 4 years, you are spending over 1500 hours on a particular area. 1500 గంటలు పైగా ఒక ఏరియాని పట్టుకొని మీరు పర్సీవ్ చేస్తే, నిజంగా అంత టాలెంట్ సంపాదిస్తే మీ డిమాండ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఊహించుకోండి. అండ్ we are really proud to say that we've been achieving 100% placements over the last couple of years. I'm really proud as a management to say that, and I'm really thankful to all our staff, our Dean sir, our Director sir, and everybody else who's been a part of this team. But as a person, as a youngster myself, I would say, don't run behind the job. Job is just a thing that you need. Think beyond the job. Look beyond it. And today's mantra, I'm sure everybody knows, is entrepreneurship. India is going to be a developed nation by 2047. 69% of us are youngsters. We are under the age of 30. Well, I'm a little, just 1 year above it, so I'll just count myself into it. But we are all should be aiming and striving for bigger things. ఉద్యోగానికి వచ్చినందుకు సంతోషపడాలి, కానీ దాంతో సంతృప్తి పడకూడదు. బికాస్ దట్ ఈస్ ఓన్లీ యువర్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. అక్కడ మీరు స్కిల్ నేర్చుకోండి, లెర్న్ ద కార్పొరేట్ కల్చర్, లెర్న్ హౌ ఎథికల్, హౌ ప్రొఫెషనల్ యూ హ్యావ్ టు బీ ఇన్ అ వర్క్ స్పేస్, లెర్న్ ద స్కిల్స్ హియర్ ఇన్ కాలేజ్. ఈ స్కిల్స్ అన్నిటినీ కంబైన్ చేసి ఒక ఓవరాల్ హోలిస్టిక్ పర్సనాలిటీ అయ్యాను నేను అనే నమ్మకం మీకు వచ్చిన రోజు, డూ సంథింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. Some people might have that faith even today when they are starting off their career. Don't step back. Indaka Santosh Padra sir was saying yes with all his energy. And where do you think that comes from? That comes from his internal confidence about himself and about whatever he is speaking. Similarly, I want to say, each and every student should have that confidence within that yourself. మన మీద మనకు నమ్మకం లేకపోతే మనల్ని ఇంకోటి ఎందుకు నమ్ముతాడు? ఫస్ట్ మనల్ని మనం నమ్మితే ఆ తర్వాత ఇంకోటిని కన్విన్స్ చేయగలుగుతాం. సో యాజ్ స్టూడెంట్స్, ఐ వుడ్ ఆల్వేస్ టెల్ యూ, ప్లీజ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. లుక్ బియాండ్ మేజర్ జాబ్స్ అండ్ లుక్ ఫర్ సంథింగ్ బిగ్గర్ ఇన్ లైఫ్. హ్యావ్ అ గ్రేటర్ గోల్, వర్క్ టువర్డ్స్ ఇట్. అండ్ సంస్కృతంలో హిందీలో విద్వాన్ సర్వత్ర పూజ్యంతే అని చెప్పి అంటూ ఉంటారు. వెన్ యూ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్సలెన్స్, యూ విల్ బీ ఆనర్డ్, రికగ్నైజ్డ్ ఎవ్రీవేర్ ఆన్ ఎవ్రీ ప్లాట్ఫామ్. పిలిచి కూర్చోబెట్టి మీకు మర్యాద చేసి పంపిస్తారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గోల్స్ దట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ లైఫ్. అండ్ ఆనెస్ట్లీ, వెన్ కంపేర్డ్ టు వీఆర్ ప్రిడామినెంట్లీ an engineering college. Being an engineer myself, I'll tell you, engineering is that one professional degree which gives you that brilliant opportunity to become a completely different personality by the end of your 4th year. And when I say completely different personality, it means your academic improvement, meeku skills vastayi, academics పెరుగుతాయి, మీ ఓవరాల్ పర్సనాలిటీ పెరుగుతుంది. మీరు బయట నేర్చుకునే కో-కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా మనకి మానసిక వికాసం అంటే యూ గ్రో యాజ్ అ పర్సన్. మన మెంటల్ ఎబిలిటీ 4 years అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన రోజు నీకు తెలియాలి, that this 4 years of metamorphosis that happens, you will feel like.
you will feel that. And it is important that you commit to such metamorphosis. నేను రోజు పైన కొంచెం మిమ్మల్ని పుష్ చేయడమో లేదా సార్ వాళ్ళు పుష్ చేయడమో కాకుండా you come up with ideas. You come up with what you want to do. You reach out to the faculty. If they are not responding, let us reach out to the management who are reached. It is important that you are committed to yourself. Einstein importantly, somebody asked, what do you think is education? And adding to what I just said, he laughed and said, education is what you remember after you've forgotten everything that you've read. అంటే మీరు చదువుకున్నదంతా మర్చిపోయిన తర్వాత మీ దగ్గర మిగిలింది మాత్రమే ఎడ్యుకేషన్. సో బుక్స్లో చదివేది మాత్రమే మీకు బ్రెయిన్లో ఉంటుంది అనుకోకండి. బుక్స్లో చదివేది సాధనతో కాస్త తగ్గుతున్న కొద్దీ మీరు ఉద్యోగాల్లోకి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళే కొద్దీ మర్చిపోతారు. బట్ ఇఫ్ యూ ట్రూలీ కమిట్ టు యువర్ సెల్ఫ్ టు బికమింగ్ అ బెటర్ పర్సన్ ఓవర్ ద నెక్స్ట్ 4 years ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, సాఫ్ట్ స్కిల్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, కల్చరల్స్ అవ్వచ్చు, ఏది లేకపోతే స్టూడెంట్ లీడర్షిప్ అవ్వచ్చు. ఇఫ్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు సచ్ క్వాలిటీస్, మీ ఎడ్యుకేషన్లో వచ్చిన డిగ్రీతో మీరు నేర్చుకునేది మేబీ మర్చిపోవచ్చేమో, కానీ మీరు ఈ డెవలప్ చేసుకున్న క్వాలిటీస్ మీరు చివరికి మనకి సమాధి కట్టేదాకా ఉంటాయి. మీరు వద్దన్నా సరే అవి మీతో పాటే నడుస్తాయి, అవి మిమ్మల్ని వదలలేవు, మీరు వాటిని వదులుకోలేరు. దట్ బికమ్స్ యువర్ ట్రూ ఐడెంటిటీ అండ్ దట్ ఈస్ వాట్ విల్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ యువర్ eternal success later. And as a part of this, most of you are computer science engineers. I would urge all of you, even the others as well, not just computer science engineers, to take your first year subjects very seriously. Physics, chemistry, graphics, electronics, EDC, Python, all of these subjects, English. Physics, chemistry, enduku engineering, computer science చేసేవాడికి అని మీరు అనుకోవచ్చు. ఫిజిక్స్ కంప్యూటర్స్ బేస్ చేసుకొని వచ్చినదే చిప్స్ని బేస్ చేసుకొని వచ్చిందే ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్, దాన్ని బేస్ చేసుకొని వచ్చిందే ఒక కంప్యూటర్లో వచ్చిందే ఒక సాఫ్ట్వేర్ నుంచి వచ్చిందే ఇవాళ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. పునాది లేకుండా బిల్డింగ్ కడితే అది కుప్పకూరడం ఎంత ఖాయమో, ఫౌండేషనల్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ దే ఆర్ నాట్ వెస్టీజెస్. అవి పనికిరాని విషయాలు కాదు, మీరు నేర్చుకునే ప్రతి పరమార్థానికి పునాది. కాబట్టి కోర్ సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ పీపుల్ హు జాయిన్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్, యూ విల్ హ్యావ్ టు లెర్న్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ బికాస్ దట్ ఈస్ ద ఫ్యూచర్. ప్రతి సబ్జెక్ట్లోనూ కంప్యూటర్ ఉంటుంది. అందరూ కంప్యూటర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే, నేర్చుకుంటేనే సక్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం computer science engineering students should also learn to apply their skills in other engineering fields. కంప్యూటర్ సైన్స్ అనేది గోడ కట్టేసి ఐసోలేషన్లో ఉన్న ఒక సపరేట్ ఏరియా కాదండి, దాని అప్లికేషన్స్ యూజ్ చేసి వేరే ఇంజనీరింగ్ ఫీల్డ్స్తో కలిసి పనిచేస్తేనే ట్రూగా ఏమన్నా వాళ్ళ జీవితంలో సాధించగలుగుతారు. సో దిస్ ఈస్ ది బేస్ ఫౌండేషన్ విచ్ ఇస్ ఆల్సో ఎంఫసైజ్డ్ as multidisciplinary learning as emphasized in the National Education Policy of 2020. ఈ మాట నేను చెప్పే మాట కాదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్ దిస్ పాలసీ. సో మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఇస్ ద వే టు గో. అండ్ 4 years నుంచి మేము లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము 100% ప్లేస్మెంట్ చేస్తున్నామని చెప్తున్నాం. బట్ జస్ట్ ఫర్ అ మూమెంట్ జస్ట్ స్టెప్ అవే ఫ్రమ్ ద కాలేజ్ ఎన్వైరన్మెంట్ అండ్ సీ వాట్ యూర్ రీడింగ్ ఇన్ ద న్యూస్. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వాళ్ళ మన కళ్ళ ముందు జరుగుతుంది. ఏఐ కానీ కంప్యూటర్ సైన్సెస్ కానీ దే ఆర్ టేకింగ్ ఓవర్ అ లాట్ ఆఫ్ జాబ్స్. TCS has declared that they will not be recruiting. Companies like Salesforce have declared that they will not be recruiting. A lot of jobs will be automated and the prospective future మీరు అందరూ ఎస్పైర్ చేసేది రేపు చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో మీరు జస్ట్ నేను ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాను అని అనుకుంటే యు ఆర్ నియర్లీ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ ఓన్లీ లెర్నింగ్ ద బేసిక్ స్కిల్స్ ఇన్ ఏఐ ఆల్గరిథం యాజ్ ఐ స్పీక్, ఇక్కడ నేను కూర్చొని ChatGPTలో కొడుతూ కూడా నేను అది చేసుకోవచ్చు. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్ టు ద సేమ్ ఓల్డ్ పాయింట్. ఫోకస్ ఆన్ డెవలపింగ్ స్కిల్స్. Focus on developing the kind of attitude that is necessary to be a successful person. AI ప్రతి పని వాళ్ళు చేయగలుగుతుందండి. ఒక మెసేజ్ రాయగలుగుతుంది, ఒక మెయిల్ రాయగలుగుతుంది. నిజంగా కావాలంటే ఇప్పుడు మాట్లాడే స్పీచ్ కూడా నేను AI అడుగుంటే ఒక పేపర్ మీద నాకు
రాసిచ్చేది. అదే మీ అందరికీ చెప్పేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ what AI can't do, there are a lot of things which an AI can't do. You have to become that person. Over the next 4 years, I request and urge every student to ask this question to yourself whenever you are doing any job. ఈ పని నేను కాకుండా ఒక AI బాట్ చేయగలుగుతుందా? ఆ క్వశ్చన్కి మీకు ఎస్ అనే సమాధానం చెప్తే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్ విచ్ an AI bot cannot do. That is when you will be truly valued in the market. That is when you will get the best of jobs. That is when that you will become truly global leaders. Focus on those areas which cannot be replaced by an AI bot or a robot. Every time ask this question to yourself, what do I bring to the table when I'm sitting somewhere? Can I do something beyond a robot or an AI bot? And if the answer is yes, then you truly arrive and you will become successful eventually. I can assure you for that. నేను రాసిస్తాను, ఇది AI కాదు, ఎవడు కాదు, నేను తప్ప ఎవడు చేయలేడు అనే కాన్ఫిడెన్స్ ఒక స్కిల్ మీద మీకు వచ్చిన రోజు మీ సక్సెస్ గ్యారెంటీ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ జర్నీలో ద బిగ్గెస్ట్ ఫైట్ కాలేజ్తో కాదు, పేరెంట్స్తో కాదు, బయట ఫ్రెండ్స్తో కాదు, ఎవరితో కాదు, మీతో మీకే. మనకుండే లేజినెస్, మనకుండే కాంప్లసెన్సీ, మనకుండే బాధలు, కష్టాలు అన్నీ సాకులుగా చెప్పుకొని ఎప్పుడైతే మనం పని చేయదు అని అనుకుంటామో అక్కడి నుంచే మన ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ద నెక్స్ట్ 4 years ఆఫ్ జర్నీ ఈజ్ ఎవ్రీ డే ఈజ్ అ వార్ అండ్ టెస్ట్ అగేన్స్ట్ యువర్ సెల్ఫ్. యాజ్ సూన్ యాజ్ యూ రియలైజ్ దట్ ఎవ్రీ డే యు ఆర్ బీటింగ్ యువర్ సెల్ఫ్. మనలో ఉన్న లేజినెస్ని బీట్ చేసి ఒకటి జిమ్కి వెళ్ళొచ్చు. అలా ఒక 1 year చేసిన తర్వాత వాడికి వచ్చే ఒక హై, అలా ఒక జాబ్ కొట్టినప్పుడు వచ్చే ఒక హై, దట్ విల్ గివ్ యూ ది ఆన్సర్ దట్ యు నో యూ ట్రూలీ సక్సీడెడ్. So in this process, always believe that this journey is against yourself. The world of spirit is within you. మొత్తం ప్రపంచాన్ని మూవ్ చేయగలిగే శక్తి మనలోనే ఉంది. స్వామి వివేకానంద చెప్పారు. అట్ ద సేమ్ టైం మై ఫేవరెట్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్లో రాసినా కూడా, ప్రపంచమే నీలో ఉందని ఎవరైనా చెప్పేదాకా నమ్మి నిజం తెలిస్తే కనిపించే ప్రతి ఒక్కరిని నువ్వే అనుకొని పలకరించేవాడు. సో believe that you have all the strength within yourself, and not as a management, not as a member of the Sri Datta family, as a fellow youngster, I am telling you this advice: do not cheat yourself. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు ఇక్కడికి వచ్చేది నా కోసం కాదు, మా కోసం కాదు, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కోసం కాదు, మీరు వచ్చేది మీకోసం. ఇది మీరు నమ్మిన రోజు యూ విల్ బీ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. నేను వాళ్ళ ఎగ్జామ్కి సరిగ్గా చదివాను, ఈ కోడ్ నేను సరిగ్గా నేర్చుకున్నాను, ఈ సబ్జెక్ట్ నాకు సరిగ్గా వచ్చింది. ద డే యూ బికమ్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపిన రోజు యూ విల్ బీ సక్సెస్ఫుల్. డోంట్ థింక్ యూర్ చీటింగ్ ద టీచర్స్ ఆర్ ద పేరెంట్స్ ఆర్ యువర్ బ్రదర్ ఆర్ ఫ్రెండ్స్. You will merely end up cheating yourself at the end of the 4 years if you tread on that path. And I sincerely hope none of you go down that path, because as a management I would like to see every student succeed in their individual careers. On that note, I would like to thank everybody for giving me this opportunity, and a very warm welcome once again to the Sri Datta family. Thank you. We sincerely thank you for your